సో ఇలా మీ ముంగటికి నేను తీసుకొచ్చిన మొట్టమొదటి చిట్ట బద్మాస్ చేష్టల ఈ బంగారు బొమ్మ ఎవరు అని చెప్పి మాట్లాడితే కన్నడ ఫిలిం యాక్టర్ రన్యా రావ్. ఈ రన్యా రావ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక స్టెప్ డాటర్ అని చెప్పి చెప్తారు. అసలైన బిడ్డ కూడా కాకుండా స్టెప్ డాటర్ అని చెప్తారు. మన ఇండియన్ పోలీస్ సర్వీస్కి సంబంధించిన కర్ణాటక కె రామచందర్ రావ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏదైతే మన కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన డీజీపీ ఉన్నాడో ఆయన కూతురు స్టెప్ డాటర్ అని చెప్పి చెప్తారు. ఈమె ఇప్పటి వరకు 3 ఫిలిమ్స్లో యాక్ట్ చేసిందంటే 2014లో మాణిక్య అనే ఒక సినిమాలో సుదీప్ సరసనగా నటించిందట. 2016లో వాగ్ అనే సినిమాలో నటించిందట. 2017లో కన్నడ ఫిలిం పటిక అని చెప్పి ఒక సినిమాలో తను నటించినట్టు సినిమా వర్గాలు చెప్తున్నాయి. రన్యా రావ్ ఏదైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్ ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో మన పతిదేవులతో దుబాయ్కి తరచూ పోయి వస్తుంటుంది. ఆమెకు అక్కడ రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఇల్లు అంతకంటే లేదు. కాకపోతే ఖచ్చితంగా ఈమె దుబాయ్కి ఎందుకు పోతుంది అని అంటే దుబాయ్ల నుంచే కదా మనకు బంగారం స్మగ్లింగ్ ఎక్కువ వస్తుంది. సో ఈ స్మగుల్ తెచ్చిన ఈ బంగారం ఏదైతుందో ఎప్పుడు కూడా ఈ బంగారాన్ని మనం స్మగుల్ చేసి తీసుకొచ్చిన తర్వాత జనరల్గా క్యాష్ రూపంలోనే మనకు పే చేస్తారు. పేపర్లలో వచ్చిన కథనాలే చెప్తున్నా, క్యాష్ రూపంలో పే చేస్తారు. సో ఇక్కడ హవాలా ట్రాన్సాక్షన్స్ కూడా జరిగి ఉంటాయి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. రష్మిక మందాని ఆమె మీద కూడా ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దానికి ధీటైన సమాధానం ఇచ్చుకుంటా మన కర్ణాటక యాక్ట్రెస్ రమ్య ఏదైతుందో ఈ తరచూ ఫిల్మ్ యాక్టర్లని రాజకీయాలకు తీసుకొచ్చుడు అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది మళ్ళీ మేమేమన్నా మాట్లాడేసరికి ఇటు మాట్లాడిన ప్రాబ్లమే, అటు మాట్లాడిన ప్రాబ్లమే. మేము యాక్టర్లము దేశాభివృద్ధిలో ఇన్ఫ్యాక్ట్ మన కల్చరల్ మన ఏమంటారు సంరక్షించుకునే విధంగా ఆర్ టు దట్ మ్యాటర్ మన కల్చర్ అండ్ ఇంటిగ్రిటీని రిప్రజెంటేషన్ చేసే విధంగా మనం మద్దతు తెలిపేటట్టు ఉండాలా. ఎవడో ఒక పాలిటీషియన్ వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మా లోపల భయాందోళనలు పెడితే ఎట్లా? రోజులకు ఆల్మోస్ట్ ఒక 4 days అనుకుంటా కదా జై? 4 days. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, కొంచెం ఇన్కన్వీనియన్స్ కాస్ట్ ఈస్ రిగ్రెటెడ్. రెగ్యులర్గా ఇక ఉండడానికే మేము ముంగటికి ప్రయత్నం చేస్తాం. కొంచెం ఎమర్జెన్సీస్ ఉండే, సో రాలేకపోయినా. ఐఎమ్ రియలీ సారీ. సో ఇలా మీ ముంగటికి నేను తీసుకొచ్చిన మొట్టమొదటి చిట్ట బద్మాస్ చేష్టల ఈ బంగారు బొమ్మ ఎవరు అని చెప్పి మాట్లాడితే కన్నడ ఫిలిం యాక్టర్ రన్యా రావ్ 33 ఏజ్. కర్ణాటకకు చెందిన ఈ రన్యా రావ్ ఎయిర్పోర్ట్లో 14.8 kgs ఆఫ్ గోల్డ్ 12 కోట్ల విలువైన బంగారంతో పట్టుడుపోయింది. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ KIA అని చెప్పి మనం ముద్దుగా పిలుచుకుంటాం. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI ఈ ఆపరేషన్ని లెడ్ చేసి ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ రన్యా రావ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక స్టెప్ డాటర్ అని చెప్పి చెప్తారు. అసలైన బిడ్డ కూడా కాకుండా స్టెప్ డాటర్ అని చెప్తారు. మన ఇండియన్ పోలీస్ సర్వీస్కి సంబంధించిన కర్ణాటక కె రామచందర్ రావ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏదైతే మన కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన డీజీపీ ఉన్నాడో ఆయన కూతురు స్టెప్ డాటర్ అని చెప్పి చెప్తారు. ఈమె ఇప్పటి వరకు 3 ఫిలిమ్స్లో యాక్ట్ చేసిందంటే 2014లో మాణిక్య అనే ఒక సినిమాలో సుదీప్ సరసనగా నటించిందట. 2016లో వాగ్ అనే సినిమాలో నటించిందట. 2017లో కన్నడ ఫిలిం పటిక అని చెప్పి ఒక సినిమాలో తను నటించినట్టు సినిమా వర్గాలు చెప్తున్నాయి. అయితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఒక టిప్ దొరికిందట. ఈమె బంగారం స్మగుల్ చేస్తూ వస్తున్నది అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చెప్పి కంప్లీట్గా నికా రెక్కి వేసి ఈమె జాకెట్లో ఆల్మోస్ట్ 14.8 kgల బంగారం దాచుకున్నట్టు, అంటే సుమారు 12 కోట్ల విలువైన బంగారం దాచుకొని ఎయిర్పోర్ట్లో దొరికిందట. అయితే మెజిస్ట్రేట్ ముంగడ కూడా ఈమెను తీసుకొని పోయినరు. 14 days ఆఫ్ పోలీస్ కస్టడీ ఈమెకు ఇప్పటిదాకా శిక్ష పడ్డది. దర్యాప్తు సంస్థలు ముమ్మరం చేసినాయి, గట్టిగానే చేసినాయి. అయితే రన్యా రావ్ ఏదైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్ ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో మన పతిదేవులతో దుబాయ్కి
తరచూ పోయి వస్తుంటుంది. ఆమెకు అక్కడ రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఇల్లు అంతకంటే లేదు. కాకపోతే ఖచ్చితంగా ఈమె దుబాయ్కి ఎందుకు పోతుంది అని అంటే దుబాయ్ల నుంచే కదా మనకు బంగారం స్మగ్లింగ్ ఎక్కువ వస్తుంది. సో ఈ స్మగుల్ తెచ్చిన ఈ బంగారం ఏదైతుందో ఎప్పుడు కూడా ఈ బంగారాన్ని మనం స్మగుల్ చేసి తీసుకొచ్చిన తర్వాత జనరల్గా క్యాష్ రూపంలోనే మనకు పే చేస్తారు. పేపర్లలో వచ్చిన కథనాలే చెప్తున్నా, క్యాష్ రూపంలో పే చేస్తారు. సో ఇక్కడ హవాలా ట్రాన్సాక్షన్స్ కూడా జరిగి ఉంటాయి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏందనంటే, ఒక పాయింట్ మనం అందరం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏందనంటే, ఇప్పుడు రామచంద్రరావు ఎవరైతే ఆమె తండ్రి ఉన్నాడో, ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏందనంటే ఫ్రెండ్స్, డీజీపీ కూతురికి ఎయిర్పోర్ట్లలో ఫ్రిస్కింగ్ లేకుండా ఓపెన్గా పంపించేటట్టు మనం యాక్సెప్ట్ చేద్దామా? 30% ట్యాక్సులు కట్టుకుంటా దేశ ఆర్థిక వ్యవస్థలో మనము ఎంతో కృషి చేసి దేశాభివృద్ధికి ముంగడి తీసుకోదామని అనుకుంటున్నాం. మనకు ఎయిర్పోర్ట్లో ఒక్క 10 నిమిషాలు అటు ఇటు అయితే మనని బద్దలు వలగొడతారు, మన ఫ్లైట్లు మిస్ అవుతాయి. కాకపోతే డీజీపీ కూతురు అనంటే ఈ ఫ్రిస్కింగ్ లేకుండా ఎందుకు అని అంటున్నా. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, నేను బాగా మనస్తాపానికి గురైనా ఎట్లాంటి శిక్షలు ఆమెకు చట్టబద్ధంగా ఎట్లాంటి శిక్షలు పడతాయో అట్లాంటి శిక్షలు ఖచ్చితంగా పడాలా అని చెప్పి ఇవాళ తన తండ్రి రన్యారావు తండ్రి రామచంద్రరావు గారు చెప్తున్నారు. అయితే నేను డీజీపీ రన్యారావు వాళ్ళ తండ్రి రామచంద్రరావు గారికి ఏమంటున్నా అంటే, అయ్యా ఇవాళ చట్టబద్ధంగా నా కూతురికి ఏదైతే శిక్ష పడాలనో అది ఖచ్చితంగా వేయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్నారు కదా. మీకు నేను ఏం చెప్తున్నానంటే, మళ్ళా నీ కూతురికి ఎయిర్పోర్ట్లలో ఫ్రిస్కింగ్ లేదు, చెక్ చెయ్యరు, డైరెక్ట్ పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి తీసుకొని బయటకు వచ్చేస్తారు అని మీకు తెలియదా? స్మగ్లింగ్ చేస్తుంది అని చెప్పి తెలియకపోవచ్చు, నేను అది ఒప్పుకుంటా. కాకపోతే నా కూతురు కూడా అందరిలాగానే సామాన్యమైన ఒక మహిళనే, ఆమెకు ఖచ్చితంగా ఇట్లా ఎస్కార్ట్ చేసి రావద్దు, ఖచ్చితంగా ఫ్రిస్కింగ్ ఎయిర్పోర్ట్ల చెకింగ్ జరగాల అని చెప్పి ఇట్లాంటి నిబంధనలు కామన్ మ్యాన్కి ఎందుకు తీసుకురాలేదు? ఇది మీకు తెలియకుండానే జరిగిందా? మళ్ళీ అప్పుడు సిగ్గుశరం లేదా? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ మనం అడగాలనా వద్దా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. ఇవాళ కూతురు పట్టుడు పోగానే అగో ఈమెకు చట్టబద్ధంగా ఏమో జరగాలని చేసుకుంటే వెనకకైనా లాయర్లను పెట్టి ఏమేమి చేస్తామో మాకు అందరికీ తెలుసు. అదొకటి ఒక తాగుబోతోడిది బైక్ మీద మాట్లాడు, అక్క కరటిపండు చెల్లెకు చింతపండు ఇస్తాం మాకు తెలియదా అని చెప్పి అంటారు చూడు. సో ఇన్ని రోజులు నువ్వు చేసిన కథలన్నీ ఇవ్వడం మరవలే, సడన్గా నీ కూతురు పట్టుకుపోగానే చట్టబద్ధంగా అని చెప్పి మాట్లాడుతున్నావు. మళ్ళీ చట్టరీత్యా నీ కూతురుకి ఎందుకు ఇవ్వాలా అని చెప్తున్నా. ఆమెకు అక్కడ ఫ్యామిలీ లేదు, అది లేదు, ఊకుకే దుబాయ్కి ఎందుకు పోతుంది అని అంటున్నా. ఇవాళ ఏదో టిప్పు దొరికింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేసిరు. ఎన్నిసార్లు స్మగ్లింగ్ చేసింది, ఏం చేసింది? ఒక ట్యాక్స్ పేయర్, ఒక సామాన్యుడు కొట్టించుకొని ఎనికేసుకుందామని అంటే కూడా డబ్బులు లేకపోయాయి. కాకపోతే మీరు కథలు పడి ఇట్లాంటి కథలు పడి దొరికిన తర్వాత చట్టం చేసుకున్నది వీళ్ళు కాదా ఫ్రెండ్స్? మీరు చెప్పు. మనం ఎంత కష్టపడి చేసుకుంటూ వస్తున్నాము, వీళ్ళు ఎంత సుఖపడి సంపాదించుకుంటున్నారు. అందుకనే నేను ఏమంటున్నానంటే, బద్మాషు చేష్టల ఈ బంగారు బొమ్మకు మీరేం బిరుదిస్తారో నాకు చెప్పుండ్రి. తండ్రి బాధ్యత కాదా? నా కూతురు ఎయిర్పోర్ట్లో ఫ్రిస్కింగ్ లేకుండా వస్తుందనంటే తండ్రికి తెలియకుండా ఉంటుందా? ఆ తండ్రి ఆ పోలీసులకు ఆదేశాలు ఇయ్యడా? నా కూతురైనా సరే కంప్లీట్గా చెక్ చేయాలని ఎస్కాట్ని ఇచ్చేసి డైరెక్ట్గా పంపించడం ఎందుకు? ఇవాళ ముసలికల్ నీళ్ళు పెట్టడం ఎందుకు? సిమిలర్ కేస్ ఇవాళ ఫిల్మ్ యాక్టర్ల మీద మాట్లాడితే కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక మందాని ఆమె మీద కూడా ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దానికి ధీటైన సమాధానం ఇచ్చుకుంటా మన కర్ణాటక యాక్ట్రెస్ రమ్య ఏదైతుందో ఈ తరచూ ఫిల్మ్ యాక్టర్లని రాజకీయాలకు తీసుకొచ్చుడు అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది మళ్ళీ మేమేమైనా మాట్లాడేసరికి ఇటు మాట్లాడిన ప్రాబ్లమే, అటు మాట్లాడిన ప్రాబ్లమే. మేము యాక్టర్లము దేశాభివృద్ధిలో ఇన్ఫ్యాక్ట్ మన కల్చరల్ మన ఏమంటారు సంరక్షించుకునే విధంగా, ఆర్ టు దట్ మ్యాటర్ మన కల్చర్ అండ్ ఇంటిగ్రిటీని రిప్రజెంటేషన్ చేసే విధంగా మనం మద్దతు తెలిపేటట్టు ఉండాలా. ఎవడో ఒక పాలిటిషియన్ వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే, మా లోపల భయాందోళనలు పెడితే ఎట్లా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, రంగులు పూసుకునే రాజకీయ నాయకులు, ఆర్ టు దట్ మ్యాటర్ రంగులు పూసుకొని నటించి ఆ తర్వాత రాజకీయాలకు వచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది రాజకీయాలకు పనికొస్తారు. చాలా తక్కువ మంది. మానవతా దృక్పథం, ఆర్ టు దట్ మ్యాటర్ హ్యుమానిటీ అని అంటాం కదా, వాళ్ళకు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది వీళ్ళు మన నాగరికతను ముంగటికి తీసుకోవడానికి ఎట్లా తీసుకోబోతారు అని చెప్పి మాట్లాడితే, మేబీ ఇలా రమ్య మాట్లాడిన మాటలు కరెక్ట్ ఉండొచ్చు. మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలా, మన సాంప్రదాయబద్ధంగా ఉండాలా, మన సాంప్రదాయాన్ని ముంగటికి తీసుకోవాలా, భారతీయతను
మనము ముంగడికి తీసుకోవాలా, ఇవన్నీ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. బట్ అట్ ది సేమ్ టైం ఒక కమల్ హాసన్ని మీరు చూడండి, ఒక కమల్ హాసన్ని చూడండి. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టాలిన్ గాన్ కొడుకు కూడా కొన్ని సినిమాలలో యాక్ట్ చేసినోడే కదరా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాడు సనాతన ధర్మాన్నే ఎరాడికేట్ చేస్తానన్నట్టు. సో ఈ రంగులు పూసుకునే ఈ నట సార్వభౌములను రాజకీయాలలో ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేద్దాం అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇటు పక్కన చూస్తే ఈమె కూడా, రణ్యారావు కూడా ఒక నటే. సో ఇలా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏందనంటే, ఈ బద్మాష్ చేష్టల ఈ బంగారు బొమ్మకు మీరేమని బిరుదిస్తారు? భారత్ మాతాకి జై.